అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు ప్రాతకాలమే నిద్ర లేచి ఉదయాన్నే ఇల్లు వాకిలు శుభ్రపరచుకొని స్నానాదులు పూర్తి చేసుకొని ఇంట్లో దేవతారాధనను పూర్తి చేసి తులసి కోట వద్ద దీపారాధన చేసి తులసి పూజ చేసి ఆ తర్వాత ఏదైనా ఒక విష్ణు ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామిని దర్శించుకోవటం ఎంతో పుణ్యం, మోక్షదాయకం. రోజంతా పాలు పండ్లు స్వీకరిస్తూ ఉపవాసం ఉండాలి. మరునాడు ఎవరికైనా ఒకరికి భోజనం పెట్టి ఉపవాస దీక్షను విరమించుకోవాలి. ఇలా చేయలేని వాళ్ళు హరినక్తం ఉండాలి. అనగా రోజంతా పాలు పండ్లతో ఉపవాస దీక్ష ఉండి రాత్రికి గోధుమ రవ్వతో ఏదైనా వంట చేసుకొని తినవచ్చును. ఈ నియమాలన్నీ ఉపవాస దీక్ష చేసేవారికి, వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, రజోదోషం గలవారు కేవలం నామస్మరణ మాత్రం చేయవచ్చు. వారికి ఉపవాస దీక్ష చేసిన ఫలితం లభిస్తుంది. ఈరోజు పూజ ఎలా చేయాలంటే ఏదైనా ఒక విష్ణు సంబంధిత శ్రీకృష్ణ, రామ, నృసింహ చిత్రపటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. దీపంలో ఆవు నెయ్యి వేసి 3 వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. తులసి దళాలతో పూజించాలి. అష్టాక్షర మంత్రం లేదా ద్వాదశాక్షర మంత్రంతో 21 సార్లు చదువుకోవాలి. ఈరోజు పచ్చకర్పూరాన్ని హారతి ఇవ్వాలి. తీపి పదార్థాల్లో కూడా పచ్చకర్పూరాన్ని వేసి నైవేద్యం చేయాలి. దేవాలయాలలో ప్రదక్షిణలు సరి సంఖ్యలో చేయాలి. 2, 4, 6 మొదలైనగా చేస్తే మంచి ఫలితం. ఓం నమో నారాయణ.